స్థూలకాయ సమస్యలు చిన్న పిల్లల్లో కాకుండా మనం చూస్తూనే ఉన్నాం. పెద్దవాళ్ళలో కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ఈ స్థూలకాయం ఆర్ ఒబెసిటీ అన్నది చాలా 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 పెద్ద ప్రాబ్లంగా మారింది. దానివల్లనే లైఫ్ స్టైల్ డిజీజెస్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ చాలా చాలా చూస్తూ ఉన్నాం. మనం యూజువల్గా ఏమనుకుంటామంటే ఇది యూజువల్గా పెద్దవాళ్ళలోనే దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళలోనే ఈ స్థూలకాయం వలన ఆర్ ఒబిసిటీ వలన గుండెకి సంబంధించిన వ్యాధులు కానివ్వండి, బీపీ హైపర్ టెన్షన్ కానివ్వండి, లేకపోతే షుగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్సే. చిన్నపిల్లల్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం బొద్దుగా లావుగా ఉంటే మరేం నష్టంలే అని యూజువల్గా ఇంట్లోనే మనమే అనుకుంటాం. లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళే చెప్తూ ఉంటారు, ఆ చిన్నప్పుడు నువ్వు కూడా కొంచెం లావుగానే ఉన్నావని సజెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1970 నుంచి ఇప్పుడు వరకు చూసినట్టయితే పోయిన గత 50-60 ఇయర్స్లో స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఎవ్రీ 10 ఇయర్స్కి ఈ ప్రాబ్లం పెరుగుతూనే వస్తుంది. ఈ ప్రాబ్లం పెరుగుతూనే చాలా చాలా విస్తృతంగా ఉంది. ఒకప్పుడు కన్నా ఇప్పుడు చిన్నపిల్లల్లో ఊబకాయం అండి చాలా చాలా ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నపిల్లల్లో స్థూలకాయం వల్ల, మన ఒబిసిటీ వలన చిన్నపిల్లల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది మనం గమనించాలి. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పెద్దవాళ్ళలో ఎలాగైతే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఎలాగుంటాయో చిన్నపిల్లల్లో కూడా ముఖ్యంగా 2 హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్. స్థూలకాయం వలన డైరెక్ట్గా దెర్ ఈజ్ అ డైరెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ ఒబిసిటీ. అంటే బీపీ ఎక్కువ ఉండటం వలన స్థూలకాయం ఉండడం వల్ల కంపల్సరీగా బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు గుండెకి సంబంధించిన వ్యాధులు. మూడో విషయం ఏంటంటే షుగర్. అండ్ ఈ ప్రాబ్లం ఈ మధ్యన ఎంత తరచూ చూస్తూ ఉన్నామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చూస్తూ ఉన్నాం. పిల్లలు ఆ వయసుకి ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలకి సుమారు 30 కేజీలు ఉండాలి. పోయిన వారమే నేను 3 పిల్లల్ని చూశాను. 10 సంవత్సరాలకి 30 కేజీలు ఉండాల్సింది 60, 65, 70 కేజీలు ఉన్నారు. ఈ స్థూలకాయం ఉండడం వలన ఆ పిల్లల్లో నేను గమనించినటువంటి ప్రాబ్లం ఏంటంటే అకాంతోసిస్ నైగ్రికాన్స్. అంటే బాడీ అంతా కూడా పిగ్మెంటేషన్, మెడ మీద చేతుల దగ్గర కూడా నల్లగా అయిపోవటం, ప్లస్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చూడటం. బ్లడ్ టెస్ట్ చేసి చూసినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనపడుతుంది. అంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్, మనం తయారు ఉన్నటువంటి ఇన్సులిన్, అది మన బ్లడ్ షుగర్ని తగ్గించాల్సింది పోయి సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. సో దీని కారణం వల్ల షుగర్స్ చాలా తొందరగా వచ్చేస్తూ ఉన్నాయి. 3 కిడ్నీకి సంబంధించిన వ్యాధులు. 4. సో ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే యూజువల్గా పెద్దవాళ్ళకే ఉంటాయిలే, పెద్దవాళ్ళకే గుండెపోటు వస్తుందిలే, పెద్దవాళ్ళకే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. అది ససేమిరా కాదు. తల్లిదండ్రులుగా మనం బాధ్యత వహించి చిన్నపిల్లల్లో ఇది కంపల్సరీగా మనం గమనించాలి. స్థూలకాయం అన్నది చెప్పాను కదా ఇందాక, పోయిన గత 50-60 ఇయర్స్ 5-6 డెకేడ్స్గా జస్ట్ పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గట్లేదు అది. సో ఇది ఎందుకు ఇది ఉంది, ఇది ఎందుకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే దీనికి కారణాలు ఏంటి కూడా ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు ఏం చేయాలో కూడా కంపల్సరీగా దీన్ని ఆలోచించాల్సిన విషయం. సో దీనికి మెయిన్గా ఉన్న కారణాలు ఏంటంటే, ఈ రోజులో ఉండాల్సిన కారణాలు ఏంటంటే, జన్యుపరంగా హార్మోన్ పరంగా వచ్చినటువంటి స్థూలకాయం చాలా 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 అరుదైనది, చాలా తక్కువ. ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి కేవలం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, జంక్ ఫుడ్ తీసుకోవటం. ఈ 2 అతి ముఖ్యమైనటువంటి కారణాలు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఏమాత్రం ఆటలాడకపోవటం, కాన్స్టెంట్గా స్క్రీన్ మీద ఉండడం, కాన్స్టెంట్గా వీడియో గేమ్లు ఆడుకోవడం, కాన్స్టెంట్గా కూడా ఫోన్లు చూసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ ఏమాత్రం లేకుండా విపరీతంగా జంక్ ఫుడ్ తీసుకోవటం, ఏరేటెడ్ డ్రింక్స్. అంటే
ఈ కోక్ అని, పెప్సీ అని, స్ప్రైట్, ఫ్యాంటాలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల షుగర్స్ కూడా చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో ఈ కాంబినేషన్ ఆఫ్ కౌచ్ పొటాటో అంటాం. కౌచ్ పొటాటో అంటే అస్తమాను కూర్చొని ఆడుకుంటూ చదువుతో పాటు ఈ చేయటం తప్పించి అసలు వేరే చోటకి బయటికి వెళ్లకుండా ఆడకుండా ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు చిన్నప్పుడు మనం గమనించినట్టయితే 50-60 ఇయర్స్ బ్యాక్ యాజ్ తల్లిదండ్రులుగా మీరు ఆలోచించినట్టయితే అప్పుడు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఎక్కువ బయటకు ఆడుకునేవాళ్ళు, ఎక్కువ బయటకు తిరిగేవాళ్ళు. చెట్లంట ఆడుకోవటం కానీ, లేకపోతే గోడెక్కి ఆడుకోవటం కానీ, అన్నీ బోల్డన్ని ఆటలు ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా రెస్ట్రిక్ట్ అయిపోయినాయి. ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా తక్కువైపోయింది. సో ఇది ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాల్సిన విషయం కంపల్సరీగా చిన్నపిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. చాలా మట్టుకు ఫిజికల్ యాక్టివిటీ పెంచితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. రెండో విషయం ఏంటంటే, ఈ స్క్రీన్ టైం అన్నది చిన్నపిల్లలు కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయండి. ఈ రెండు చేసినట్టయితే స్థూలకాయం చాలా 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 మట్టుకు మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఆ రేర్ ప్రాబ్లమ్స్ అన్నవి వీ హ్యావ్ సమ్ రేర్ ప్రాబ్లమ్స్. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ కానివ్వండి, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి చాలా తక్కువ. ఇవి కంపల్సరీగా మీ డాక్టర్ గారిని సంప్రదించి ఆ జెనెటిక్ సంబంధించిన కానీ, లేకపోతే హార్మోన్ సంబంధించిన ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే థైరాయిడ్ సంబంధించిన ఇంబ్యాలెన్స్ కానీ, ఇవన్నీ ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకోవచ్చు మనం. కానీ ఇది మన చేతిలో పని, అంటే మీ చేతిలో పని. మీరు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. సో దేర్ ఇస్ ఎ సేయింగ్, ఒబెసిటీ డస్ నాట్ రన్ ఇన్ ఫ్యామిలీస్. చాలామంది అంటూ ఉంటారు, సార్ మా పూర్వీకులు కూడా అంతా లావుగానే ఉన్నారండి. ఇట్ డజంట్ రన్ ఇన్ ఫ్యామిలీస్ అండి. ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ హూ డోంట్ రన్. ఎవరైతే యాజ్ అ ఫ్యామిలీగా ఫిజికల్గా యాక్టివ్గా లేరో వాళ్ళలోనే ఉంటుంది తప్ప అది జెనెటిక్గా వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. సో దయ ఉంచి మీరు గమనించండి, ఇది చాలా చాలా ప్రాబ్లంకి దారితీస్తుంది. 15, 20, 25 ఇయర్స్కి కూడా చిన్నపిల్లలకి గుండెపోటు వచ్చిన వాళ్ళని చూశాను, కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది వచ్చిన వాళ్ళని చూసాం, బీపీకి సంబంధించిన ఇబ్బంది వచ్చిన వాళ్ళని చూసాం, అండ్ షుగర్ అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఆలోచించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి.